లోపలికి తీసుకెళ్లి తిడుతున్నాడా రంగస్వామి? చిన్నప్పుడు స్నేహితుడు కదమ్మా, రోజుకొక్కసారన్నా నన్ను తిట్టకపోతే వీడికి తోచదు. ఎరా ఊరుకోండి అయ్య గారు, మీరు మరీను. అమ్మా, కలెక్టర్ గారు ఊర్లోకి వచ్చారట, నేను వెళ్ళి కలిసి వస్తాను. అలాగే అన్నయ్య. మీ నాన్నకు రైతులంటే ప్రాణం. వాళ్ల ఆత్మహత్యలు చూసి చలించిపోతుండేవాడు. పోలవరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల రైతు కుటుంబాలు బాగుపడతాయని అతని తాపత్రయం. ఆ ఆశయం కోసమే పోరాడుతుండేవాడు. ఆ ఆశయం కోసమే తప్పిస్తుండేవాడు. నమస్తే భూపతి గారు. ఇది 150వ అనుకుంటాను మీరు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వే చేయడం. బాదే ఉంది సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎస్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ సాలరీ, నాట్ ఫర్ ది సొసైటీ. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ టు సాటిస్ఫై ది పొలిటీషియన్స్, నాట్ ఫర్ ది పబ్లిక్. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ స్టేటస్, నాట్ ఫర్ ద సర్వీస్. ఇదిగా మీరు చేస్తున్న డ్యూటీ. అది కాదు భూపతి గారు. ఆ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ఈ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, చీఫ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, ప్రతిసారి వచ్చి కొత్తగా సర్వేలు చేసి, రిపోర్ట్లు రాసి, కాంట్రవర్సీ చేసి, ఆ ఫైల్ ని తీసి ఓ మూల పారేసి పోవడం. ఇస్ దట్ వాట్ యు కాల్ డ్యూటీ? బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో 24 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది. 7 లక్షల ఎకరాల మెట్ట భూమి సాగులోకి వస్తుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. లక్షలాది మంది పేద రైతులకు, కూలీలకు తిండి దొరుకుతుంది. ఈ నిజాలన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయరు. ఏం? ఎప్పుడో 1946లో మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు. 1981లో శంకుస్థాపన చేసి ఇదిగో ఈ శిలాఫలకం వేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఫలితం మాత్రం శూన్యం. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్ లో పుట్టిన గోదావరి నది రాష్ట్రాలు దాటి ఇక్కడకు ప్రవహిస్తూ వచ్చేది ఎవరికీ ఉపయోగపడకుండా వెళ్లి నరసాపురం దగ్గర సముద్రంలో కలిసిపోవడానికి కాదు సార్. తన నీళ్లను పాలుగా ఇచ్చి పంట పొలాలను బిడ్డలుగా పెంచాలని, బంగారం పండించాలని. కానీ ఏం జరుగుతుంది? కళ్ల ముందు 70% గోదావరి నీళ్లు వృధాగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమిటి దీనికి పరిష్కారం? క్షమించండి సార్, ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. అయితే అడగవలసిన వాళ్ళని అడుగుతాను. రంగస్వామి, అయ్యా, రేపొద్దున్నే రైతులందరినీ కాటన్ దొర విగ్రహం దగ్గరకు రమ్మని చెప్పు. ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్దాం. గోదావరి తల్లి గుండె ఘోషను గొంతెత్తి వినిపిద్దాం. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష? గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని? నీళ్లు నింపె నీళ్లున్న సముద్రాన పడిపోయే శాపం తనకెందుకని? బరువై దయ కరువై తను వెలియై ఇక బలియై, ఉప్పు సాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక వెక్కి వెక్కి పడుతున్నది వృధాగా కనుమూయలేక. ఆ అలల అలజడి, ఆ తడియారని కంట తడి, ఆ అలల అలజడి తడియారని కంట తడి. కనబడలేదా, వినబడడం లేదా? కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష?
శిలాపలకలేసి మీరు ఎలా మరిచిపోయారని బాసరలో సరస్వతీ పీఠమెక్కి అడిగినది. దుర్మదాంధులార తెలుగు బిడ్డలకి కర్మేందని ధర్మపురిలో నారసింహనాదం చేస్తున్నది. ఎడారులుగా మారుతున్న పొలాలను చూడలేక కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది. బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలకు చలించి భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది. పాపి కొండల గుండె ధారై ప్రవహించినది. ధవళేశ్వర కాటన్ మహాశయుని తలచినది. సిగ్గుపడండని కుటిల నాయకులను తిట్టినది. గుండె పగిలి నరసాపూర్ సముద్రాన దూకినది. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష? నమస్కారం భూపతి గారు. నమస్కారం. ఏంటి మీరొచ్చారు? చిన్న లెటర్ రాస్తే సరిపోయేది కదా. ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేదని ఉద్యమంగా వచ్చాం. సీఎం గారు, ఎందుకు కట్టరు మా పోలవరం ప్రాజెక్టుని? ఆ ప్రాజెక్టు కట్టడం వలన వచ్చే ప్రయోజనాలు ఎన్నున్నాయో అప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి భూపతి గారు. ఏంటా అప్రయోజనాలు? అది కాలువలు తవ్వేటప్పుడు ఎకరం అరెకరం ఉన్న చాలా మంది చిన్న సన్నకారు రైతుల భూములు ఆ కాలువల్లో కలిసిపోతాయి భూపతి గారు. అదే కదా మీ సమస్య. 10 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 9 ఎకరాలుందని. 5 ఎకరాలున్న రైతుకి అరెకరం పోతే బాధపడడు. పండే పొలం 4.5 ఎకరాలుందని. ఒకవేళ మీరన్నట్టుగా ఎకరం అరెకరం ఉన్న చిన్న కారు రైతులు బాధపడితే వాళ్ళకి నా పొలం నుండి ఇస్తాను. నాకున్న 4,000 ఎకరాల భూమిని మీ ప్రభుత్వానికి రాసిస్తాను. ఇక వాయిదాలు వేయకుండా వెంటనే పని ప్రారంభించండి. లేకపోతే ఒకప్పుడు ఈ దేశంలో గాంధీ ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు అన్నట్లు ఒకప్పుడు రైతు ఉండేవాడని బడి పిల్లలు చరిత్ర పుస్తకాల్లో చదువుకునే దుస్థితి వస్తుంది. వస్తా. సీఎం గారు, ఇంతకాలం రైతుల ఆత్మహత్యల గురించి విన్నారు. ఈ ప్రాజెక్టు కట్టకపోతే రాజకీయ నాయకుల హత్యలను కళ్ళారా చూస్తారు. ఏంటి సార్ అతను పెద్ద నాయకుడైతే కావచ్చు, ఒక సీఎంతో మాట్లాడుతున్నా నన్ను విషయం మర్చిపోయి రౌడీలా మాట్లాడుతున్నాడేమిటి సార్? మనం పనులు మానేసి పదవుల కోసం కొట్టుకుంటూ ఉంటే రైతులంతా రౌడీలుగానే మారతారు. ముందు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడున్నాయో వెతకండి. వెళ్ళు. నమస్కారం అండి. ఉమ్. మీ ఆస్తి మొత్తం పోలవరం ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వానికి రాసిచ్చినట్టుగా తయారు చేసిన దస్తావేజులు. వినివ్వండి. సంతకాలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి అయ్యగారు. అయ్యగారు. హలో అన్నయ్య, నేను చెప్పు తల్లి. మన మహాలక్ష్మికి చేయాలి. అలాగా, నీ మాటకి ఎదురే ఉంది. ఎన్ని గంటలకు రమ్మంటావమ్మా? 10ంటికి అన్నయ్య. తప్పకుండా వస్తా. కాబోయే అల్లుడితో ఆడుకుంటున్నారు. బావగారు, మీ రాజా మీకన్నా గొప్పడవుతాడు. తప్పకుండా రా అన్నయ్య. వస్తాను రా. రాకెక్కడికి పోతాను, వస్తా. నువ్వైనా చెప్పచ్చు కదయ్యా భూపతయ్యకి. కొంచెం కూడా ఆలోచించకుండా ఆస్తి అంతా రాసిచ్చేయడమేనా? మనుషులకైతే చెప్పొచ్చు, కాని వాడు మహాత్ముడు. చెప్పకూడదు, చెప్పినా వినడు. మీరంతా రంగస్వామితో వెళ్లి రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఉండండి. భూపతి గారు మేనగోళ్లకు అన్నప్రాసన చేసి వస్తారు. ఏమే, మీ అన్నయ్యకి 1,00,000 గొడవలు. టైంకి వస్తారో రారో నేను వెళ్ళి తీసుకొస్తాను. అమూల్యం వచ్చు.
రే సోమరాజు, ఎక్కడి నుంచి తెచ్చావా ఇంత చెత్తనాయాలని? హైదరాబాద్ నుంచి రక్షిచ్చా. ఆయన్ని చంపటం వీళ్ళ వల్ల కాదు గాని నువ్వే వెనక నుంచి పొడిచి. నేనా? ఆయన సైన్ చేసిన ఆ ఖాళీ దస్తావేజులేవి నా దగ్గరే ఉన్నాయి, ఇవిగో. సాక్షుల్ని సలహాలిచ్చిన ఇలాంటి లాయర్ను ఉంచకూడదు. శత్రువు కంటే ప్రమాదం. బావగారు! 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 నువ్వా? అవును బావగారు. దేనికిరా? ఆస్తి కోసం. అడిగితే ఇచ్చేవాణ్ణి కదరా. అడగకుండానే ఇచ్చేస్తున్నారుగా. అది పేద రైతుల కోసం నేను దానమిచ్చిన భూమి. ఎంగిలి గూడుతో సమానం. తినకు, రైతులకు అన్యాయం చేయకు. నువ్వు నా చెల్లెలు భర్తవి కాకపోతే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. నేను చచ్చిపోయినా నా ఆశయం చావకూడదు.